హలో నమస్తే అండి. నేను సున్నిపిండి తయారు చేసుకునే చిట్కా చెప్పబోతున్నానండి. నేను ఇంట్లో వాడుకోవటానికి తినడానికి తెచ్చుకున్న కమలాకాయలు అప్పుడప్పుడు ఇవన్నీ నీడన ఆరేసుకున్నానండి. తొక్కులు, కమలాకాయల తొక్కులు. దీంట్లో పెసలు 1 కేజీ, అరకిలో పచ్చెనపప్పు. ఈ క్వాలిటీ చూపిస్తున్నానండి. ఈ గుర్తు కోసం 1 కేజీ వేసుకోవాలండి పచ్చ పెసలు, ఒక అరకిలో పచ్చెనపప్పు వేసుకోవాలండి, 1/4 కేజీ బియ్యం వేసుకోవాలండి, పసుపు ఒక 5-6 స్పూన్లు వేసుకోవాలండి. ఇది కుంకుడికాయ అండి. గింజలన్నీ నలగొట్టేసి ఎండలో ఎండబెట్టుకుంటే ఇట్లా అవుతుందండి. దాని తర్వాత ఇట్లా పొడి చేసుకున్నానండి. ఇది చున్నిపిండి అండి. అన్నీ కలిపేసి ఇవి కాకుండా ఇవన్నీ కలిపేసుకొని క్వాలిటీ అన్నీ కలిపేసుకొని చున్నిపిండి మిషన్లో పంపించానండి. మర్రబట్టి కొట్టుకున్నాను. తలంటు పోసుకున్నప్పుడు వారానికి ఒకసారి పచ్చిపాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఒంటికి రుద్దుకుంటే చల్లగా ఉంటుందండి. నల్ల మచ్చలు రావు, చెమటకాయలు రానివ్వదు, ఎలర్జీ రాదండి. స్మూత్గా ఉంటుంది, చర్మం బాగుంటుంది, కమ్మటి వాసన వస్తుందండి. ఈ నారింజకాయలు, ఆరెంజ్ కమలాకాయల తొక్కులతో చేసినవి చక్కటి వాసన వస్తుంది. ఇట్లా మెత్తగా పిండి చేపించుకొని ఒక డబ్బాలో పోసుకోవచ్చండి. సంవత్సరం దాకా ఉంటుంది ఈ పొడి. ఇదే వాడుకుంటాము. అప్పుడప్పుడు ఈ చున్ని పిండిలోనండి ఈ కుంకుడికాయ పొడి చేసుకొని కాస్త పేస్ట్ లాగా చేసుకొని రుద్దుకుంటే నురుజులాగా వస్తుందండి. కొంచెం నేను నీళ్లు పోసి కలిపి చూపిస్తానండి. వీటిలో ఇదిగోండి, ఇది కుంకుడికాయ పొడి అండి. ఇట్లా చున్ని పిండి వేసుకొని చూపిస్తున్నానండి. ఇట్లా పేస్ట్ లాగా చేసుకుంటే చక్కగా ఇట్లా రుద్దుకుంటే స్నానం చేసేటప్పుడు చక్కగా ఉంటుందండి, నుజ్జు వస్తుందండి. ఇది కుంకుడికాయ పొడి అండి. ఇది కొంచెం నీళ్ళలో వేసి కలుపుకుంటే ఇలా గిల్లగొట్టుకొని పేస్ట్ లాగా చేసుకుంటే చున్నిపిండిను కుంకుడికాయదండి. ఇట్లా వేసుకొని ఇట్లా చేతులకి ఒంటికి ఇట్లా రుద్దుకుంటే నుజ్జు చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా చక్కగా నుజ్జు అంతా బాగా వస్తుందండి. మురికి అంత పోద్ది, చక్కగా స్మూత్గా ఉంటుందండి, కమ్మటి వాసన వస్తుంది. మనం స్నానం చేసుకున్నప్పుడు కుంకుడికాయ పొడి కలుపుకోవాలంటే చున్నిపిండిలో కలుపుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఒంటికి రాసుకొని స్నానం చేసుకుంటే బాగుంటుందండి. చక్కగా శరీరం కూడా కమ్మటి వాసన వస్తుందండి రుద్దుకుంటే. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కలిపి చున్నిపిండి పట్టించుకోవాలండి. ఈజీగా పట్టుకోవాలండి. ఇది వేరేగానే ఉంచాలి. ఇది పొడి అండి, కుంకుడికాయ పొడి అండి. ఇంకోసారి చూపిస్తున్నాను. ఇది వేరే ఉంచుకొని మనం స్నానం చేసేటప్పుడు చున్నిపిండిలో కావాలన్నప్పుడు కలుపుకొని పేస్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఒట్టి పేస్ట్ ఇదే పేస్ట్ లాగా పచ్చిపాలు పోసుకొని పేస్ట్ చేసుకొని ఒంటికి పట్టుకొని రుద్దుకోవచ్చండి. కాదు కుంకుడికాయ కూడా పొడి వేసుకొని అది ఇది కావాల్సినంత వేసుకుంటే ఇట్లా రుద్దుకుంటే చక్కగా ఉంటుందండి. చూడండి నా చేయి ఎంత మధువుగా కనపడుతుందో. చక్కగా ఇట్లా రుద్దుకుంటే చూడండి ఎట్లా నురుగు వస్తుందో చూడండి. చూడండి ఎంత నురుగు వస్తుందో. కొంచెం అయినా చాలండి. ఇంతే బట్టి పెట్టేశానండి చేతికి. ఎక్కువ కూడా పట్టదండి. సబ్బు కూడా వాడే అవసరం ఉండదండి. రోజు డైలీగా కొంచెం కుంకుడికాయ పొడిను చున్నిపిండి వేసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని పాలు లేకపోయినా ఒట్టి వాటర్ పోసన్నా ఇట్లా చిన్నపిల్లలకు కూడా చేయించండి. కంట్లో పడకుండా చక్కగా. కంట్లో పడితే కాస్త కుంకుడికాయ వేసాం కదా, అసలు మంట వస్తుందండి. ఇదిగా చూసుకుని ఇట్లా చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి. లైక్ కొట్టండి. ఇట్లా చున్నిపిండి ఇంట్లో చేసుకోండి. నేను ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి వాళ్ళకి పంపిస్తానండి. ఆడపిల్లలకి, మగపిల్లలు కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ముఖానికి అప్లై చేసుకోవాలి మగపిల్లలు అయితే చక్కగా. ఆడపిల్లలకైతే రోమలు కూడా రావండి. ఇట్లా ఈ చున్నిపిండితో కనుక స్నానం చేస్తే చక్కగా రోజు చేసుకున్నా అసలు రోమలు అనేది రాదండి. నల్ల మచ్చలు అనేది పోతాయి, తెల్లగా వస్తుంది చర్మం. థ్యాంక్ యూ అండి.
చూసినందుకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.